సినిమాలని ఒకసారి పక్కన పెట్టేద్దాం. సినిమాల్లో మనకి రాముడు చాలా పెద్దవాడు, సీతాదేవి కూడా కాస్త 18-20 ఏళ్ల కన్యలాగా కనపడుతుంది. అవునమ్మా. కానీ కాదు, వివాహ సమయానికి జస్ట్ 12 ఏళ్ళు శివధనుస్సు విరిచినప్పుడు రాముడికి 12 దాటాయి అంతే. ఊన షోడశ వర్ష అంటాడు, 16 ఏళ్ల కన్నా తక్కువవాడు అని. 16 ఏళ్ల కన్నా తక్కువవాడు అంటే 15 ఏళ్ళేమో అనుకుంటాం, కాదు. ఎందుకంటే 16 ఏళ్ళు అయ్యాక తనంతట తనకు వ్యక్తిత్వం వస్తుంది గనక అబ్బాయి మాట తండ్రి వినాలి, 16 ఏళ్ల లోపు తండ్రి మాట కొడుకు వినాలి. అందుకు ఇంకా వయసు రాలేదని దశరథుడు చెప్తాడు. తర్వాత సీతాదేవి చెప్తుంది వీళ్ళ వయస్సుల గురించి. అంటే 12+ ఉన్నాడు సీతాదేవి, 6 ఏళ్ళు. అది వాళ్ళకి వివాహం అయినటువంటి సమయం. అందుకే సినిమాని పక్కకు పెట్టమని చెప్పా. అలా అయి అత్తవారింటికి వచ్చింది. ఇక్కడ మళ్ళీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, అత్తవారింటికి వచ్చారు అంటే కాపురం చేశారని కాదు అర్థం. వాళ్ళకి యుక్త వయసు వచ్చేదాకా అత్తవారింట్లో అలవాటు పడిపోతారు, ఈ ఇంటి పద్ధతులకు అలవాటు పడతారు. ఇంకా మా పుట్టింట్లో అని సాగదీసే అవకాశం లేదు. మా అమ్మ అయితే అని చెప్పి అత్తగారిని ఎదిరించే అవకాశం లేదు. ఇక్కడ పద్ధతులకే ఇక్కడికే చాలా చక్కగా అలవాటు పడిపోవడం జరుగుతుంది.